హలో అండి, నా పేరు ఆంథనీ పీటర్. నేను టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ టు అరౌండ్ 20,000 స్టూడెంట్స్ వరకు ఇప్పటి వరకు క్లాసెస్ తీసుకున్నాను. దాంట్లో సిఏ స్టూడెంట్స్కి ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో సిఏ స్టూడెంట్స్ ఏసీసీఏ ఇంటర్నేషనల్ కోర్సెస్లో వచ్చి ఏసీసీఏ యూఎస్సిఎంఏ వాళ్ళకి తీసుకున్నాను. అలాగే మన ఇండియాలో వచ్చి సిఎంఏ అండ్ సిఎస్ స్టూడెంట్స్ కూడా చాలా స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకున్నాను ఇప్పటి వరకు. సో నా సబ్జెక్ట్ వచ్చి ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. ఓకే, దాంట్లో ఏమేమి అసలు యాక్చువల్లీ కాస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి, మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఇవాళ లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. చలో, ఫస్ట్ వన్ అంటే అసలు యాక్చువల్లీ కాస్టింగ్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తీసుకోండి, మీరు ఒక యూనిట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి కాస్టింగ్ అనేది మ్యాండేటరీ. వితౌట్ కాస్టింగ్ మనం చేయలేము. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకోండి, దీనికి కావాల్సిన ఏవేవైతే ఖర్చులు అవుతున్నాయో అవన్నీ దాన్నే మనం కాస్ట్ అంటాం. ఓకేనా? అలాగే కాస్టింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో, అలాగే సర్వీస్ సెక్టార్లో కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు. సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్దాం అనుకుంటున్నారు. అక్కడ నుంచి ఒక 250 కిలోమీటర్లు అవుతున్నాయి. ఒక పర్సన్కి ఇప్పుడు ఒక అతను ఏంటంటే మధ్యలో నుంచి వెళ్ళారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఏ నుంచి బీకి వెళ్తున్నాడు, ఇంకో అతను ఏ నుంచి సికి వెళ్తున్నారు. సో ఇద్దరికి వేరే డిఫరెంట్ ఛార్జెస్ ఇస్తున్నాం. అది ఎలా ఇస్తున్నాం, అది ఎలా పాసిబుల్ అవుతుంది, అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒకరికేమో 250కి ఛార్జ్ చేస్తున్నాం, ఇంకొకరికి 500 ఛార్జ్ చేస్తున్నాం. ఎందుకు అలా ఛార్జ్ చేస్తున్నాం, దాని వెనకాల ఏంటి, ర్యాండమ్గా ఏమైనా ఛార్జ్ చేస్తున్నామా, లేకపోతే దాని వెనకాల ఏదైనా లాజిక్ ఉందా, అవన్నీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అదే మనం నేర్చుకోవాల్సింది కాస్టింగ్. ఓకేనా? ఇప్పుడు కాస్టింగ్ మనకి ఎక్కడెక్కడ యూస్ఫుల్ అవుతాయి అంటే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అని ఏ వస్తువునైనా తీసుకోండి, ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇక్కడ వాడుకున్న ప్రతి ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడ మనకి తప్పకుండా కాస్టింగ్ యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే సర్వీస్ సెక్టార్ తీసుకోండి. సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇందాకే చెప్పినట్టు ఎగ్జాంపుల్, సర్వీస్ సెక్టార్ అంటే ఇప్పుడు బస్ ఛార్జెస్ తీసుకోండి. ఒకరికి ఏ నుంచి ఒక అతను బి లొకేషన్కి వెళ్తున్నాడు, ఇంకో అతను ఏ నుంచి సి లొకేషన్కి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళేవాడికి మనం 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అలాగే ఒక అతను ఏ నుంచి సికి వెళ్తున్నాడు, అతనికి మనం 500 ఛార్జ్ చేస్తున్నాం. అది ఎలా ఛార్జ్ చేస్తున్నాం, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, లాజిక్ ఏంటి అనేది అక్కడ కూడా మనము ఈ సబ్జెక్ట్ కాస్టింగ్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అలాగే ఈ సబ్జెక్ట్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది ఇంకెక్కడ అంటే, మనకి మేనేజ్మెంట్ డెసిషన్స్ మేకింగ్ కూడా. మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ ఎలా సార్ అంటే చెప్తాను. మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అతను ఉన్నాడు, అతను చిన్నగా ఒక టిఫిన్ సెంటర్ లాంటిది ఓపెన్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు. ఓకేనా? అతనికి ప్రతి నెల అతనికి 50,000 రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అంటే రెంట్ ఖర్చు వస్తుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు అంటే నా దగ్గరికి వచ్చాడు. సపోజ్ నేను కాస్ట్ అకౌంటెంట్, నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు, సార్ నేను ఓన్లీ దోశలు మాత్రమే అమ్ముతున్నాను, ఒక 50,000 ఛార్జ్ చేయాలి, 50,000 నా రెంట్ని రికవర్ చేయాలి. సో నాకు చెప్పండి, ఎన్ని దోశలు అమ్మితే నేను 50,000 రెంట్ నేను రికవర్ చేయగలుగుతా అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్తున్నాను అతనికి, మీరు ఒక్కొక్క దోశ ఎంతకు అమ్ముతున్నారని అడిగా. సో వాట్ ఈ సైడ్ ఇస్, ఒక్కొక్క దోశ నేను 20 రూపీస్కి అమ్ముతున్నాను సార్, 20 దోశలు అంటే ఒక దోశ 20 రూపాయలకు అమ్ముతున్నా. సో 50,000 రావాలి అంటే నేను ఎన్ని దోశలు అమ్ముకుంటే 50,000 రావాలి. ఇట్స్ చాలా సింపుల్ లాజిక్. ఒక చిన్న డెసిషన్ అంటే ఇప్పుడు 50,000 అంటే ఎన్ని దోశలు అయినా అమ్మగలుగుతాడు అని తెలిస్తే హీ విల్ టేక్ అ డెసిషన్ వెదర్ టు గో హెడ్ ఆర్ నాట్. అంటే ఏంటి, ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా చేయకూడదు అనేది డిసిషన్ తీసుకునడం ఏంది, దీనిపైన ఫిక్స్డ్ కాస్ట్ రికవరీ పైన ఉంటుంది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే రెంట్ అన్నట్టు ఇక్కడ. సో ఇప్పుడు నేను అడుగుతాను, ఎన్ని దోశలు అమ్మగలుగుతారు మీరని అడుగుతాను. ఇప్పుడు ఏం చేస్తాము, సో ఇప్పుడు ఆ రెంట్ రికవర్ అవ్వాలి అంటే అతను ఎన్ని దోశలు అమ్మగలుగుతాడు అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆ ఏరియాలో అన్ని దోశలు అతను అమ్మగలిగితే దెన్ వాట్ హీ కెన్ గో విత్ డెసిషన్. అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్ కానీ, ఓకేనా, ఇప్పుడు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మనకి రీసెంట్లీ కోవిడ్ టైం వచ్చింది. కోవిడ్ టైంలో ఏంటంటే బిజినెస్ కొన్ని రోజులు ఆపొచ్చా లేకపోతే కంటిన్యూ అవ్వాలా, అలాంటి డిసిషన్స్ అన్నీ మనం ఎలా తీసుకుంటాము, బేస్డ్ ఆన్ కాస్టింగ్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు మనకి సపోజ్ రెంట్ ఉంది ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు నా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 months కోసం నేను బిజినెస్ని క్లోజ్ చేసేద్దాము, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అంతా రివైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి, కంటిన్యూ చేయాలా వద్దా అని. అప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటంటే స్మాల్ కాస్టింగ్ డెసిషన్స్ కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు కంటిన్యూ చేశాను అనుకోండి, నాకు ఎవ్రీ మంత్ రెంట్ ఇంకర్ అవుతుంది. ఎలాగా, ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు మనం కట్టుకొని పోవాలి. అంటే 2 నెలలకి 2 లక్షలు కట్టాలి.
ఓకేనా. ఇప్పుడు నా డెసిషన్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ, ఇప్పుడు నాకు ఈ 2 నెలల్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఒక కస్టమర్ రెగ్యులర్గా ఉన్న కస్టమర్ నాకు కొన్ని అవుట్పుట్ మ్యానుఫ్యాక్చర్ చేయమని ఇచ్చాడు. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ₹1,00,000 వస్తుంది. కానీ నాకు అయ్యే ఖర్చు ఎంత, 2,00,000. నార్మల్గా ఒక నార్మల్ మనిషి ఎలాగ ఆలోచిస్తాడు అంటే ఇప్పుడు రెంటు 1,00,000 2 నెలలకి 2,00,000 పడుతున్నాయి. కానీ నాకు వచ్చే రెవెన్యూ ఎంత, నాకు వచ్చే రెవెన్యూ ఎంత వస్తుంది, మనకి అమ్ముకుంటే ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు యాజ్ అ నార్మల్ పర్సన్ మనం ఏం డిసైడ్ చేసుకుంటాం, అరే నాకు వచ్చేది 1,00,000, నేను పెట్టేది 2,00,000, సో ఐ వోంట్ బీ కంటిన్యూయింగ్ ఇట్. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం పెట్టేది 2 lakhs, మీరు బిజినెస్ కంటిన్యూ చేసిన 2 monthsకి, లేకపోతే బిజినెస్ షట్ డౌన్ చేసినా యూ విల్ బీ ఇంకరింగ్ 2 lakhs. అది ఫిక్స్డ్ రెంట్. సో ఇక్కడ డిసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే అలాంటి టైంలో మనకి కాస్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు బిజినెస్ కంటిన్యూ చేయకపోయినా రెంట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ విచ్ హ్యాస్ టు బీ ఇంకర్డ్, మరి ఎలాగైనా కట్టాల్సిందే. సో ఇన్ సచ్ కేసెస్ ₹1,00,000 రెవెన్యూ వస్తుంది కదా, మనం షట్ డౌన్ చేస్తే 2,00,000 స్ట్రైట్ అవే లాస్. అదే కంటిన్యూ చేసామనుకోండి అట్లీస్ట్ రికవరీ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది, ఒక ₹1,00,000 మనకు వస్తుంది. సో అలాంటి టైంలో మనకి కాస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే కాస్టింగ్ ఆల్సో హెల్ప్స్ ఫర్ వాట్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ అనమాట. నెక్స్ట్ కాస్టింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫిక్సేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇదేంటి కాస్టింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే లెట్ us డిస్కస్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు 2 ప్రోడక్ట్స్, ఇండియన్ రెండు ప్రోడక్ట్స్ తీసుకుందాం, ఓకేనా. ఒకటేమో పతాంజలి ప్రోడక్ట్, ఇంకోటి ఏంటి ఐఫోన్ తీసుకుందాం. ఇప్పుడు 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ 2 డిఫరెంట్ లాంచెస్ కూడా డిఫరెంట్గా అయ్యాయి. పతాంజలి ప్రోడక్ట్ ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ కాల్డ్ అస్ మార్కెట్ పెనిట్రేషన్ స్ట్రాటజీ అని ఫాలో అవుతారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏకంగా ఒకేసారి మార్కెట్లో స్ప్రెడ్ అవ్వకుండా మార్కెట్లో తక్కువ ప్రైస్ తోటి స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా అంచులుగా వాళ్ళు కాస్ట్ని పెంచుకుంటూ వెళ్ళారు, సెల్లింగ్ ప్రైస్ని పెంచుకుంటూ వెళ్ళారు. అలాగే ఇప్పుడు ఇంకో స్ట్రాటజీ ఐఫోన్ తీసుకోండి. స్ట్రేట్ అవే లాంచ్ ఎలా చేశారు, వాళ్ళు లాంచ్ చేయడమే 1.5 lakhsతో చేస్తారు. ఆ తర్వాత ఆబ్వియస్లీ మార్కెట్ మొత్తం క్యాప్చర్ అయిపోయిన తర్వాత అగైన్ దట్ సెల్లింగ్ ప్రైస్. అలాగే ఇప్పుడు వీళ్ళు ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే, పతంజలి వాళ్ళు ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకున్నాక అందరికీ ఆ ప్రోడక్ట్ అలవాటు అయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద ప్రైసెస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అంటే ఏంటి, కాస్టింగ్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఒక ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయడానికి కూడా మనకి కాస్టింగ్ అనే కాన్సెప్ట్స్ అనే సబ్జెక్ట్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ ఏంటి, కంట్రోల్. సార్ కంట్రోల్ ఎలా అంటారు అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవ్రీ కంపెనీ ఎవ్రీ వన్ హ్యావ్ అ బడ్జెట్, అవునా. మనం ప్రతి ఒక్కళ్ళము బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. మన నార్మల్ డైలీ లైఫ్లో కూడా మనం బడ్జెట్స్ అనే కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అలాంటి ఏంటి ఫ్యూచర్ అప్కమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎనీథింగ్ వచ్చే ఫ్యూచర్ కోసం మనం ఏవైతే ఎస్టిమేట్ చేస్తామో అది ఏదైతే ప్లాన్ చేసుకుంటామో దాన్ని మనం ఏమంటాము, బడ్జెట్స్ అంటాం. సో బడ్జెట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో ఏం చేస్తామంటే హెడ్స్ ఏం చేస్తారు అంటే మొత్తం వర్క్ని డివైడ్ చేసేసుకుంటారు. మేనేజర్స్ని పెట్టి మేనేజర్స్ త్రూ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మేనేజర్స్కి మనం ఒక టార్గెట్ ఇస్తాం, ఓకే. మేనేజర్స్ ఆర్ గివెన్ అ టార్గెట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మేనేజర్స్కి ఒక టార్గెట్ ఫిక్స్ చేసేసి మేనేజర్స్కి ఏంటంటే ఇక్కడ టాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే మేనేజ్మెంట్కి మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఓకేనా. నాట్ బియాండ్ ద టార్గెట్, నాట్ బిలో ద టార్గెట్, యూ హ్యావ్ టు రీచ్ ద టార్గెట్, ఓకే. సో అక్కడ ఏం చేస్తామంటే ఒక కంట్రోల్ ఫిక్స్ చేస్తాం. అలాగే కంట్రోల్ ఫిక్స్ చేసి వదిలేసాం, కంట్రోల్ ఫిక్స్ చేసి మనం చెక్ కూడా చేస్తాం, వాళ్ళకు విత్ ఇన్ ద లిమిట్ ఉన్నారా లేదా లిమిట్ క్రాస్ అయిపోయారా, కంట్రోల్ దాటిపోయారా అని చెక్ చేస్తాం అనమాట. సో కాస్టింగ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ దట్ వన్. అంటే ఫ్యూచర్లో ఎస్టిమేటెడ్గా మనకి ఎంత ఖర్చు, లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయింది, రాబోయే ఇయర్స్లో ఎంత ఖర్చు అవ్వబోతుంది అని కూడా ఎస్టిమేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనము నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటి లేదు, ప్లానింగ్. ఇప్పుడు వచ్చే ఇయర్కి మనం ఎంత ఖర్చులు అవ్వబోతున్నాయి, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, ఎంత సేల్ చేయగలుగుతున్నాం, ఎన్ని యూనిట్స్ సేల్ చేయగలుగుతాము, దానికి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, అవంతా ప్లాన్ చేసుకుంటాం. అదే దిస్ సబ్జెక్ట్ విల్ హెల్ప్ అస్. సో అలాగే వన్స్ వీ ప్లాన్ సంథింగ్ నథింగ్ బట్ బడ్జెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మేనేజర్స్కి ఆ బడ్జెట్స్ ఇచ్చేస్తాం అండ్ చెక్ చేయమంటాం వాళ్ళని. అండ్ వీ విల్ సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ బడ్జెట్స్. అదే కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్. సో కాస్టింగ్ విల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వాట్ కంట్రోలింగ్ అనమాట. ఇంకోటి వచ్చేసింది పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు కంటిన్యూషన్, ఈ కంట్రోల్కి కంటిన్యూషన్ ఇస్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే సపోజ్ ఇప్పుడు ఒక పెన్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాం మనం. ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక్క పెన్ ప్రొడ్యూస్ చేయాలంటే 2 kg ఆఫ్ రా మెటీరియల్ కావాలి మనకి.
ఓకేనా. సో మేనేజర్స్ని పిలిచి నేను చెప్తా బాబు, ఒక పెన్ ప్రొడ్యూస్ చేయాలంటే 2 kg రా మెటీరియల్ ఇండస్ట్రీ మొత్తం, అంటే బయట కూడా ప్రతి ఒక్కడు ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు ప్రతి ఒక్కడు ఒక పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 2 kgs కావాలి. అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 100 పెన్లు ప్రొడ్యూస్ చేశారు. ఒక పెన్కి 2 kg అయినప్పుడు 100 పెన్లు ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కేజీస్ అవుతాయి మనకి? 200 kgs కావాలి. అది నీ స్టాండర్డ్ సెట్ చేసేసాను నీకు. అంటే అర్థం ఏంటి? నువ్వు 100 పెన్లు ప్రొడ్యూస్ చేయి, లేకపోతే 1000 పెన్లు ప్రొడ్యూస్ చేయి. 1000 పెన్లు ప్రొడ్యూస్ చేస్తే ఎంత వేలు కావాలి? 2000 kg రా మెటీరియల్ కావాలి. ఒక పెన్కి 2 kg అన్నప్పుడు 1000 పెన్స్ ప్రొడ్యూస్ చేయాలప్పుడు ఎన్ని కేజీస్ కన్జ్యూమ్ చేసి ఉండాలి? నువ్వు ఎన్ని కేజీస్ వాడుకొని ఉండాలి ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 1000 పెన్స్? అప్పుడు 2000 kg కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే అది ఒక స్టాండర్డ్ సెట్ చేసేసా. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఎంతైతే యాక్చువల్ పెన్స్ ప్రొడ్యూస్ చేస్తే దానికి అయ్యే రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేసుకున్నట్టు చూసుకోవాలి. సపోజ్ ఆయన 1000 పెన్లు ప్రొడ్యూస్ చేయాలి, 1000 పెన్లు ప్రొడ్యూస్ చేశాడు, 1000 పెన్లు ప్రొడ్యూస్ చేశాడు. చేసిన తర్వాత అతను 2500 kg కన్జ్యూమ్ చేసుకున్నాడు. సో 1000 పెన్లు ప్రొడ్యూస్ చేయాలి అంటే లెక్క ప్రకారము మనం ఎన్ని కేజీస్ కన్జ్యూమ్ చేసుకోవాలి? 2000 kgs. బట్ అదే 1000 పెన్లకి అతను 2500 kg ప్రొడ్యూస్ చేశాడు, కన్జ్యూమ్ చేసుకున్నాడు రా మెటీరియల్. ఇక్కడ ఏమైపోయింది? అతను ఏమైపోయింది? అంత పర్ఫార్మెన్స్ బాగాలేదు. అలాంటి మేనేజర్స్ని మనం ఏమంటామంటే మన కాస్టింగ్ లాంగ్వేజ్లో ఇన్ఎఫిషియంట్ అనమాట. అంటే ఏంటి? 2000 kg కన్జ్యూమ్ చేయాల్సింది అతను 2500 kg కన్జ్యూమ్ చేసుకుంటాడు. ఆ ఎక్స్ట్రా 500 kg వల్ల మేనేజ్మెంట్కి లాస్ వస్తుంది. ఓకేనా. దాన్నే మనం పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సపోజ్ ఇప్పుడు ఒక్క యూనిట్కి 2 kg కన్జ్యూమ్ చేసుకోవాలి. కానీ ఏం చేశాడు అంటే మేనేజర్ చాలా ఎఫిషియెంట్ మేనేజర్, చాలా మంచి తెలివిగలడు. సో అతను ఏం చేశాడు, ఒక్క యూనిట్కి అంటే 1000 యూనిట్కి 2000 kg కన్జ్యూమ్ చేయాల్సింది అతను 1000 యూనిట్కి 1800 kg మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాడు. సో అక్కడ ఏమైపోయింది? 2000 kg కన్జ్యూమ్ చేయాల్సింది 1800 kgs కన్జ్యూమ్ చేశాడు. కాబట్టి ఎంత సేవ్ అయింది మనకి? 200 kg సేవ్ అయినాయి. దీనివల్ల ఏంటి? మేనేజ్మెంట్కి బెనిఫిట్ అవుతుంది. సో ఈదర్ ఆఫ్ ది వే ఎక్కువ అక్కడ ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ కేసులో ఏంటంటే వాడు 2000 kg కన్జ్యూమ్ చేయాల్సింది 2500 kg కన్జ్యూమ్ చేశాడు. కాబట్టి వాడు ఏమవుతాడు? ఇన్ఎఫిషియంట్ అవుతాడు. సో ఆ ఎక్స్ట్రా 500 kgs కన్జ్యూమ్ ఎక్కువ చేసినందుకు మేనేజ్మెంట్కి లాస్ అవుతుంది. ఇంకో సెకండ్ కేసులో వాడు కన్జ్యూమ్ చేసుకోవాల్సింది ఎంత, వాడుకోవాల్సింది ఎంత? 2000 kg. కానీ వాడు కన్జ్యూమ్ చేసుకుంది ఎంత? 1800 kgs. అంటే తక్కువ కేజీస్తో సేమ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ ఏమైపోయిందంటే 2 డిఫరెంట్ సినారియోస్. ఫస్ట్ కేసులో ఏమో మేనేజర్ ఇన్ఎఫిషియంట్, సెకండ్ కేసులో మేనేజర్ ఏమో మోస్ట్ ఎఫిషియంట్. దాన్నే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే ఏంటి? మేనేజర్కి ఒక టార్గెట్ ఇస్తాము, టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ రీచ్ అయిపోతే, టార్గెట్ లోపలే రీచ్ అయిపోతే వాడు చాలా ఎఫిషియంట్ అన్నట్టు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని పిలిచి మనము ఏంటంటే బోనస్ ఇవ్వడము, బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడము, అవన్నీ దాని కిందకి వస్తాయన్నమాట పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సో కాస్టింగ్ విల్ హెల్ప్ ఇన్ ఆల్ దీస్ కేటగిరీస్. నెక్స్ట్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ కాస్టింగ్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది? దోస్ కంట్రీస్ విచ్ ఫాలోస్ కాస్టింగ్ ఏంటి అంటే ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు మీకు యూకే ఎకానమీ అండ్ యూరోప్ ఎకానమీ తీసుకోండి. యూకే ఎకానమీ ఏంటంటే ఫుల్ సర్వీస్ ఓరియంటెడ్ ఆ కంట్రీ మొత్తం సర్వీస్ ఓరియంటెడ్. మళ్ళీ యూరోప్కి వచ్చేసరికి దే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అందుకే చూడండి ఎప్పుడు యూకే ఎకానమీ ఈజ్ వెరీ లో. ఇప్పుడు మార్కెట్ కంపేర్ చేస్తే యూకే ఎకానమీ ఆర్ ఫేసింగ్ అ లాట్. ఓకేనా. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి వాళ్ళకి. ఓకేనా. రెసిషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అట్ యూరోప్, వై? బికాస్ యూరోప్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ఆలోచించాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఇంపార్టెంట్ మనకి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఇండియా ఈజ్ ఆల్సో అ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. అందుకే చూడండి ఎంత రెసిషన్ వచ్చినా ఇండియా కుడ్ స్టెబిలైజ్. ఇండియా నిల్చుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే యూకే ఎందుకు నిల్చోలేకపోయిందంటే దట్ ఈస్ కంప్లీట్లీ సర్వీస్ బేస్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అక్కడ. అందుకే అదే కంపేర్ టు యూరోప్ చూడండి, యూరోప్లో ఎంత ఉన్నా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా నిల్చున్నారు, ఎస్పెషల్లీ జర్మనీ. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వాట్? మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఉంటుందో అక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్స్ ఆర్ అప్లైడ్. సో అల్టిమేట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కాస్టింగ్ ఇస్ ద సబ్జెక్ట్ అన్ని దగ్గర మనం యూస్ అవుతుంది. ప్రతిరోజు వాడుకునే ప్రతి వస్తువులో మనం కాస్టింగ్ చూడాల్సి వస్తుంది. అలాగే డెసిషన్స్ కాస్టింగ్ ఆల్సో ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మనకి డెసిషన్ మేకింగ్స్, అన్ని కైండ్ ఆఫ్ డెసిషన్. ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేయాలన్నా, లేకపోతే ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, స్టార్ట్ చేయకూడదన్నా, అన్నిటికీ మనకి మూలం ఏంటంటే కాస్టింగ్. సో బేసిక్స్. ఓకేనా. ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి మీరు. సో ఫ్రమ్ పిన్ టు ప్లేన్ ప్రతి దాంట్లో కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. క్లియరా? కాస్టింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది నేను ఇందాక చెప్పినట్టు మనకి అన్ని మ్యానుఫ్యాక్చరింగే కాక సర్వీస్లో కూడా యూజ్ అవుతుంది. సర్వీస్లో ఎలా సార్? ప్రతి ఛార్జెస్ వేస్తున్నాం ఇక్కడ నుంచి మనము
చెప్పాను కదా, హోటల్కి వెళ్ళాలి. సో హోటల్ ఛార్జెస్ 1 డేకి 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్రతి పేషెంట్కి 2,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఛార్జెస్, వన్ ప్లేస్ ఇంకో ప్లేస్కి మనం వెళ్తున్నాం, అక్కడ ఫ్లైట్ ఛార్జెస్, అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత స్కూల్ ఫీజు, స్కూల్లో బస్ ఛార్జెస్ ఉంటాయి కదా, స్కూల్ పిల్లలకి బస్ ఛార్జెస్ వేస్తాం అక్కడ, లైబ్రరీస్, ఇప్పుడు టోల్ ఛార్జెస్, ఎస్పెషల్లీ చాలామంది చూసుంటారు టోల్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ప్యాసింజర్ అంటే ప్రతి కార్ వెళ్ళినప్పుడు 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నాం. దాని వెనకాల కూడా కాస్టింగే ఉంది. లైబ్రరీస్ అన్నీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఏ బేసిస్ పైన మరి ఛార్జ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ వెనకాల వాళ్ళు ఛార్జ్ చేసే ప్రతి క్లయింట్ దగ్గర నుంచి ఛార్జ్ చేసే వెనకాల కూడా కాస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ కాస్టింగ్ అనేది ఈ 1 రోజో 2 రోజుల నుంచో వచ్చిన కాన్సెప్ట్స్ కాదు. ఇది ఫ్రమ్ ఇయర్స్, ఫ్రమ్ ఏజెస్, 100 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళు ఫాలో అయ్యే కాన్సెప్టే కాస్టింగ్ అన్నమాట. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ కాస్టింగ్ ఇన్ మోడర్న్ వరల్డ్. అంటే కాస్టింగ్ ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ ప్రజెంట్ జనరేషన్లో కాస్టింగ్ ఎలా యూస్ఫుల్ అవుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, జస్ట్ ఇన్ టైం అనమాట. జస్ట్ ఇన్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు. ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక కార్ కొనాలి అనుకుంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళే వాళ్ళము, కారు అవైలబిలిటీ ఉండదు, కార్ కొనుక్కొని బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒక కార్ కొనాలి అంటే మనం 3 months 4 months ముందు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని బుక్ చేసుకుంటే కానీ 4 months తర్వాత మనకు డెలివరీ వస్తుంది. ఎందుకు సార్ అలా అవుతుంది అంటే చిన్న లాజిక్ చెప్తా. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే, మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కార్ అంతా మనం ఏం చేసాము, స్టోర్ రూమ్లో పెట్టుకునేవాళ్ళం. ఎవరైతే ఆర్డర్ పెడతారో వెంటనే కార్ తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే, కాన్సెప్ట్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంటుంది, మీరు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి మీరు నాకు కార్ కావాలి అని చెప్తే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అందుకని 3 నెలల సమయం తీసుకుంటారు అనమాట. ఓకేనా, సో వెళ్ళిన వెంటనే మీరు ఆ కార్ అనే కాదు, ఏదైనా బైక్ కొనాలనుకున్నా కూడా 2 months 3 months అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? దాని వెనకాల రీజన్ ఏంటంటే, వాళ్ళు ఏదైనా స్టాక్ చేసి, ఏంది స్టాక్ చేస్తే ఏమవుతుంది అంటే, మీరే ఆలోచించండి. మనం ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు మన జోబు నుంచి డబ్బులు పెట్టి బిజినెస్ చేయం. సరే అనుకోండి, మీ జోబు నుంచి డబ్బులు పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మీరే ఆలోచించండి, ఆ ₹1,00,00,000 బిజినెస్లో కాకుండా అదే బ్యాంక్లో పెట్టుంటే మీకు కొంచెమైనా ఇంట్రెస్ట్ వచ్చేది కదా. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మిస్ అవుతున్నారు కదా, అది కూడా మీకు ఖర్చు లాంటిదే అన్నమాట. సో బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం బ్యాంక్ లోన్స్కి వెళ్తాం, బ్యాంక్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అలాగే ఆలోచిస్తాం. ఆ ₹1,00,00,000 మీదైనా సరే బ్యాంక్ నుంచి తెచ్చుంటే మీరు ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళు కదా, ఇక్కడ కూడా అలాగే అనమాట. సో ఇప్పుడు ఏమనుకుంటారంటే, సో అన్నెసెసరీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఎందుకు ఏమంటారు దాన్ని స్టోర్ రూమ్లో పెట్టాలి? అది పెట్టడం కన్నా ఎవరైనా అడిగినప్పుడు వెంటనే వేస్తే బెటర్ కదా. ఓకే, సో అందుకని మనం ఏంటంటే జస్ట్ ఇన్ టైం అన్న కాన్సెప్ట్ ఫాలో అవుతాం. జస్ట్ ఇన్ టైం ఏమంటారంటే, వెళ్తాము, మనం ఆర్డర్ పెడతాము. ఓకే, ఆర్డర్ పెట్టిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 3 months తర్వాత మనకి ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, గుడ్ థింగ్ అబౌట్ దిస్ సిస్టమ్ ఏంటంటే, మనం ఎక్కడ కూడా స్టాక్ని మెయింటైన్ చేయం. స్టాక్ని మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే, మనకు అన్నెసెసరీగా ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది పడదు. ఓకేనా, అదనమాట.